హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీకి సంబంధించిన కేసును ఛేదించారు పోలీసులు. ఓ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన సొత్తును దోచుకున్న పని వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ సిసిఎస్ పోలీసులు కలిసి చేపట్టిన కేసు వివరాలను హైదరాబాద్ సిపి వివరించారు. హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. ఈస్ట్ జోన్ సిసిఎస్ పోలీసులు కంబైన్డ్ గా చేసిన ఆపరేషన్ వివరాలు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రెస్ మీట్ లో వివరించారు. రోహిత్ కేడియా అనే వ్యాపారికి సంబంధించిన ఇంట్లో నగలు, బంగారం, వజ్రాలు, నగదు, ఫారిన్ కరెన్సీ కలిపి మొత్తం 5 కోట్లను ఇంట్లో పనివారు దోచుకున్నారని సిపి చెప్పారు. వేగవంతంగా దర్యాప్తు చేయడంతో ఈ కేసు డిటెక్ట్ అయింది. 3 కోట్ల ప్రాపర్టీ దీంట్లో దొంగలించారు. అది యాక్చువల్ మార్కెట్ వాల్యూ 5 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. దాన్ని నిందితుల్ని పట్టుకోవడం అదంతా వేగవంతంగా జరిగింది. ఇటీవల రోహిత్ కుటుంబం దుబాయ్లో తన కుమార్తె వివాహానికి వెళ్లారు. ఈ క్రమంలో 11వ తేదీ ఉదయం మొల్హు, సుశీల్ ముఖియా, బాసంతి ఆరీలు చోరీకి పాల్పడ్డారు. ఇల్లును నమ్మి పనివాళ్లను చూసుకోమని చెప్పి పెళ్లికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ మొల్హు ముఖియా ఇప్పుడు ఈ సుశీల్ ముఖ్యాతో సహా వీళ్ళింట్లో 2 సంవత్సరాల పాటు పనిచేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిన సందర్భంలో వీరికి ఏదో పని పడి వారికి సమాచారం ఇవ్వడం, వారు ఢిల్లీ నుండి ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల క్రితం నుండి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్లి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటా ఉన్నారు. వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పజెప్పి, ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, ఇంట్లో పనిచేసేవారు. వీళ్ళకి అప్పజెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్లడం జరిగింది. చోరీ విషయానికి సంబంధించిన కేసు నమోదైన వెంటనే 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేశామన్నారు సిపి. నిందితులు చోరీ చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తుండగా రైల్వే, ఈస్ట్ జోన్ పోలీసులు నాగ్పూర్ లో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సివి ఆనంద్ తెలిపారు. మాకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఆలస్యంగా రావడం, ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ, డిఐ టీం అంతా కూడా వెళ్ళి క్లూస్ టీం విజిట్ చేయడం, దాని తర్వాత నేను ఆ సీరియస్నెస్ని గుర్తించి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వారికి చెప్పడం, వారు కూడా అంత అక్కడ రంగంలోకి దిగి ఇమీడియట్గా సీసీటీవీస్ని పరిశీలించడం, సిడిఆర్ అనాలిసిస్ చేయడంతో కొన్ని క్లూస్ వచ్చాయి. క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. నిందితుల్లో మొల్హు ముఖియా గతంలో దోమలగూడ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి ₹1 కోటి దోచుకున్న కేసులో ప్రధాన నిందితులని చెప్పారు సిపి ఆనంద్. ఈ మొల్హు ముఖియా అనే వ్యక్తి అని ఆయన గురించి ఆరా తీస్తే ఇప్పుడు గత సంవత్సరం జనవరి నెలలో దోమలగూడలోనే ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. 2024 ఒక సంవత్సరం దాటింది. దాంట్లో ఒక ఓల్డ్ లేడీని చంపి ₹1 కోటి ప్రాపర్టీని దొంగిలించారు. మర్డర్ ఫర్ గెయిన్ అది. దాంట్లో 3 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఒక అక్యూజ్నే పట్టుకున్నారు వీళ్ళు, మహేష్ ముఖ్యా అని. 2 అక్యూజ్డ్ రాహుల్ ముఖ్యా అండ్ మొల్హు ముఖ్యా, వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు అప్పటి నుండి. చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు సిపి సివి ఆనంద్.